వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర పడుతుంది పో. మళ్ళీ ఏమైంది సీతారత్నం? బాబాయ్ బంగారు పువ్వు ఎదురా అన్నం కింద దాక్కొని ఉంటది, తినేస్తాను. బాబాయ్ బంగార పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్వాలేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు. ఎరా బంగార పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్ నిన్ను తిన్నామను. ఏ? బంగార పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు. బాబాయ్ బంగార పువ్వు నాకు పోవద్దు. బాబాయ్ బంగార నాకు పోవద్దు. బాబాయ్ నాకు బంగార వద్దు. నాకు కావాలి. అరే, 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 బాబాయ్ గారు అప్పడం తినరా, తిను, దా, తిను, తిను, తినరా. నా డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా? తింటామంటరా నువ్వు? ఏమండి, ఆ సీతారత్నం గాడికి ఏమైనా మూల శంక ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల శంకే. అయిపోయి చెప్పరు ఆయన, ఇంకా కని చెప్పరు. వాడికి మూలశంక ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా. ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎదుగుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పారి బాగా చెప్పారు. ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి? ఆ పుట్టలో పాముకు పోయటం. పావుకి పాలా? ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు. ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా? ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య, బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానప్పా, కత్తిలా ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకరు లైన్ లో పెట్టాను. ఎస్ ఏంటే చిలిపిదను. కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది, పద కెలుకుదాం. అల్లుడు పిల్లలతో కోతను అస్సలు టచ్ చేయకూడదు, కొరుకుతుంది. కట్ చేద్దాం. ఏంటిది అదే? తోక. అలాగే పర్లేదు. మావా, ఈ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయి. నా ఫోటోలోకి ఏవో ప్లీజ్ 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 వచ్చి తీసుకోలేవేంటి? దిగి తీసుకో. నిచ్చెనుందిగా, నువ్వే పైకొచ్చి కావాలంటే నువ్వే రాబోయ్. చెప్తాను. చూడు. అయ్యి బాబా, ఏంటి అలా కొడతావు? ఫోటోలు ఇస్రు, నేను పట్టుకుంటా. క్యాచ్. నిచ్చిన తీసేసా. ఇప్పుడేం చేస్తావు? నేను పట్టుకుపోతా. నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు, నువ్వు దూకేసాయి, నేను పట్టుకుంటా. ఆశ దోశ, నీ ఐడియా నాకు తెలుసు. నేను అస్సలు రాను, ఇక్కడే కూర్చుంటా చూస్తూ. సరే కూర్చో. ఏ బావు 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 బావు, నీ వెనకాల బావు. ఇలాంటి సీన్ నా జీవితంలోనే చూడలేదు బాబు. ఏ పిల్లలరా దేవుడా. సుబ్బయ్య బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది, భుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్ మా తమ్ముడు, మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు. అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయిరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల్లో అనిపిస్తున్నాయిరా? కాఫీ అన్నారు, గ్లాస్ ఇసిరి కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెంటారు, కడుపులో ఎలికలు, చిచి
పందికొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్ సుబ్బయ్య బాబాయ్ చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీకోసం స్పెషల్ కిల్లి. ఏం పెట్టి తెచ్చారనరా కిళ్ళి ఇయడానికి? నిన్ను తగలేయ్యా. ఇలా విత్ లవ్ వశిష్ఠ. ఏమా కోత ఎక్కడా? ఆ కోతి బొక్క ఎనుకున్నారా? ఆ పద, దానికి లవ్ లెటర్ ఇవ్వాలి. నా జాతకం చెప్పు, నీకు డబ్బులు ఇస్తా. చెప్తాను తల్లి. ఏయ్, కోతి, లేకు. నీ జాతకం త్వరగా చెప్పించుకుంది కానీ పో. ఇదిగో సోదమ్మాయి. ఏ దొంగ పీకే, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. పద. ఏ ఆగు. అయినా నీ డిస్టర్బెన్స్ ఏంటి మధ్యలో? అక్కడ సీరియస్ గా నేను సోది వింటుంటే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకటి ఇవ్వాలి. ఇంపార్టెంట్ విషయమా? హా. నాకా? హా. ఏం చెప్పు. అంటే అది ఎలా చెప్పాలబ్బా? నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను సో చెప్పించుకొచ్చేస్తా. హ? ఏ ఏంటి? నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి? నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్. సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా. దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది? సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా. జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే. మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది. ఒకటి కీలం, మరొకటి చెరపలేం. హలో, కొంచెం స్పీడ్ తగ్గియమ్మా. నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఏ నీకు ఫోనే ఎవరంట? అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు. లేదో చూస్తున్నా. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ. మన ప్రయత్నం, విజన్, విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేదే నా నమ్మకం. అదే నిజం. అవునా? ఓకే, అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు. విల్ పవర్ ఆర్ డెస్టినీ? చూద్దాం. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో, పల్లవి అడ్రస్ అడగకూడదు. నో చీటింగ్. ఛాలెంజ్. 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 అల్లుడు ఇప్పుడు ఈ కార్డు ఏం చేస్తావమ్మా? నాకిస్తావా? ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క. ఛే! అయ్యయ్యయ్యయ్యో. నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు మునిగిపోయింది, నీ ప్రేమ మునిగిపోయింది. నీకు పిల్లని చూడాలంటే సూరమ్మతే దిక్కు గతి. హలో, అది పడింది బిందెలో, గోదావరిలో కాదు కొట్టుకుపోవడానికి. అదైతే స్పీడ్ కట్టేశాడు. లేకపోతే ఆడ బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతుంది. అది చూద్దాం. చూద్దాం. చూస్తావా? మేము చూస్తాం. చూస్తారు. సుబ్బయ్య బాబాయ్ పెద్ద అక్షం తెలియడానికి పిలుస్తున్నాడు. సుబ్బయ్య. ఏడు సుబ్బయ్య బాబాయ్ అల్లుడు? ఇదిగో సాడే పుట్టే సుబ్బయ్య బాబాయ్. ఇంకెక్కడ సుబ్బయ్య బాబాయ్? అదిగోని భోజనం బాగా మెక్కి ఆ బస్తాల మీద పడుకున్నాడు. ఎంత చక్కగా విష్ణుమూర్తిలా పడుకున్నారు చూడు. నువ్వు దగ్గరే ఉండు, మంచి మడత వచ్చేసి పడుకోబెట్టు. సుబ్బయ్య బాబాయ్ ఏంటి అర్థమేంటి? ఆ పిఠాపురం జమీందారు కుర్చీ చేశారు కదరా, దాని అడుగంతా మేకులే. అన్నం అడిగితే తోశారు, కాఫీ అడిగితే తోశారు, చివరికి నీళ్ళు అడిగినా తోశారు. మేకులు గుచ్చుకొని ఇది పరిస్థితి. లేవలేను, కూర్చోలేను. ఈ బ్యాడ్ టైం నెతుకుతున్నావా? కనిపించట్లేదే. నువ్వు ఇంటికి వెళ్లే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా. హారతి పళ్ళంతో రెడీగా ఉండు. అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం. చూద్దాం. మామా, ఇదే పల్లవి చదివే కాలేజ్. అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటది. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? నేను చూడలేదు. లేదండి, చూడలేదు. ఇది కాలేజ్ కాదండి.
లవ్ ఫెయిల్యూర్ అంటే గేమ్ ఫెయిల్యూర్. వాడు లవ్ లో ఫెయిల్యూర్, గేమ్ లో కూడా ఫెయిల్ అవుతాడు సార్. గుడ్, అడ్వాంటేజ్ తీసుకో. శేఖర్, సార్ నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు. ఇదిగో అడ్వాన్స్. గెలిస్తే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. రిజల్ట్ కోర్టులో చూసుకోండి, మిగతా బ్యాలెన్స్ రెడీ చేసుకోండి. దెన్ డూ ఇట్. We are here for the Tigers versus Alphas match as these two rival teams clash. And there is Washes between the legs, driving from the top of the an excellent player he is. But today, unfortunately, he is not able to score. There appears to be some sort of a drawback in his game today. He's not the usual Washes what we see, and there he's being challenged by Shaker. And the score is now 2-0. Running with the ball, passing it to Washes once again. He doesn't appear in his proper flow today. Here once again, Washes is not able to score, and there was a tackle, and he appears to be not very comfortable today. But then it happens in basketball, and here once again, Washes is tackled. Washes appears to be a not in his flow today. He's not been able to perform. అమ్మాయి నంబర్ దొరికిందిరా. Situation. The score, and there the crowd cheering. Washes has his ఇక్కడి నుంచి నేను చెప్తా. అమ్మాయి ఫోన్ నెంబర్ సార్కి దొరికింది. సార్ అమ్మాయికి ఫోన్ చేశారు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్, హ్యాపీ. కథ వారిది, ఆయన చెప్పనండి. నేను ఓడిపోకూడదు గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. చూసారా ఎంత బాగా చెప్పారు. తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చున్నాను. హే వశిష్ఠ, నువ్వేంటి ఇక్కడ? నేను వైజాగ్ మ్యాచ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా. ఫ్యాషన్ షోకా? యా. పర్లేదు, మీ పేరెంట్స్ చాలా బ్రాడే. దేనికో? ఫ్యాషన్ షో కలవ్ చేయడం, పైగా తొక్కేం కాదు. అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి? పెళ్ళే 10 రోజులని చెప్పొచ్చా? అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదు అనమాట. హీస్ మై ట్రైనర్, యు నో. ఊరికే అన్నా. నిన్ను కొట్టేస్తాను. నేను జోక్ చేశాను. దొరకవా? నోటికొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? అయినా నన్ను బ్లేమ్ చేస్తావేంటి? నువ్వు పెళ్లి నుంచి సడన్ గా మాయమైపోయావు. నీకోసం నీ కాలేజ్కి వెళ్ళా, నీ డాన్స్ క్లాస్ లో ఎతికా, నీ గిటార్ క్లాస్ లో ఎతికా, కానీ నువ్వు ఎక్కడ కనపడలా. ఫైనల్ గా ఇక్కడ ఊడిపడ్డావు. ఏంటి? నా కాలేజ్కి వెళ్ళావా? అవును. నా డాన్స్ క్లాస్కి వెళ్ళావా? ఎస్. మ్యూజిక్ క్లాస్ కి కూడా వెళ్ళావా? అవును. ఇప్పుడు అర్థమైందా డెస్టినీ అంటే ఏంటో? నువ్వు నన్ను వెతికినప్పుడు నేను కనపడలేదు. నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టే కనిపించాను. నీకు నీ డెస్టినీకో దండం తల్లి. నీ పేరు తెలియకుండా కూడా ఎత్తుకాను తెలుసా? ఏరా సహస్ర అంటే 1000 పేర్లా? సరే సరే, ఇప్పుడు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్. మూడు లేదు, చెప్పను. చెప్పమన్నానా? మూడు లేదన్నానుగా. చెప్పు. ఇప్పుడు చెప్పనా? మూడ్ లేదన్నావుగా. ఇప్పుడు వచ్చిందిగా. అయితే చెప్పు. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? టెంపుల్. నేనెప్పటి నుంచో తెలుసా? నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు ఫోటోలు తీయడానికి వచ్చా చూసావా? అప్పటి నుంచి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అన్నోన్ పర్సన్ ఎత్తుకోమని అడుగుతుందా? నువ్వు నా వాడివని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎత్తుకోమని అడిగా. చెట్టు మీద నుంచి నేను పడినప్పుడు ఫస్ట్ టైం అనుకోకుండానే పడ్డా. రెండోసారి మూడోసారి కావాలనే పడ్డా.
మరి ఆ రోజు నేను తిన్న ఐస్ క్రీమ్ ఎందుకు పడేసావు? అదంతా చెప్పనా? చెప్పు చెప్పనా? చెప్పు. పడేలేదు, మనీలో దాచుకొని మరి నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని ప్రేమగా తిన్నాను.